ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానాలకు కాంగ్రెస్ నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ ఇప్పటికే అంజిరెడ్డిని అభ్యర్థిగా వెల్లడించింది. ప్రచార పర్వంలో ఈ రెండు పార్టీలు ముందున్నాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికీ ఉలుకు పలుకు లేకుండా ఉంది. అసలు పోటీ చేస్తారా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఉత్తర తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం హీటెక్కుతోంది. బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై భారీ కసరత్తు చేసింది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని మల్లగులాలు పడుతోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చితో ముగుస్తుంది. అయితే మార్చిలోగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 27 ఎన్నికలు జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం స్కెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సవాల్ విసిరింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత అంజిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పెద్దపల్లి జిల్లాకు చెందిన విద్యాసంస్థల అధినేత మల్క కొమరయ్య అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పులి సరోత్తం రెడ్డిని ప్రకటించింది. పండుగ ముందే అభ్యర్థులను ఖరారు చేసి పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపే ప్రయత్నం చేసింది. ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో 2 స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇక్కడ అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీకి గట్టి పట్టు ఉండడం తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి, బీసీ సామాజిక వర్గం నుంచి మరొకరికి అవకాశం కల్పించడం ద్వారా సమతూకం పాటించేలా బీజేపీ నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఊటుకూరి నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ ప్రకటించింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం స్కెడ్యూల్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. వెంటనే కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేయకుండా అభ్యర్థిని ఖరారు చేసింది. నిజానికి స్థానానికి సిట్టింగ్ అభ్యర్థి జీవన్ రెడ్డి పేరుని అధిష్టానం వద్దకు టీపీసీసీ పంపింది. కానీ పోటీకి ఆయన విముఖత వ్యక్తం చేయడంతో నరేందర్ రెడ్డి పేరు పంపింది. పార్టీకే చెందిన వెలిచాల రాజేందర్ కూడా చివరి వరకు పోటీపడ్డా అధిష్టానం నరేందర్ రెడ్డి పేరుకే పచ్చజెండా ఊపడంతో ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది. ఎమ్మెల్సీ నియోజకవర్గం 4 ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉన్నా కరీంనగర్ జిల్లాలోనే పట్టభద్రులు ఎక్కువగా ఉన్నారనే అంచనాలు ఉన్నాయి. నరేందర్ రెడ్డి ఇప్పటికే 4 నెలలుగా 4 ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. అన్ని వర్గాల మద్దతు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఓటర్ల నమోదు ప్రక్రియను చేపట్టారు. పలు కళాశాలల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి పట్టభద్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లి వారి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. రెండు 2019 నుంచి రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ పట్టును పెంచుకుంటూ వస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ లోక్సభ నియోజకవర్గాల్లో ప్రస్తుతం బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే స్థానాలు కూడా అధికంగా ఈ ప్రాంతంలో ఉండడం తమకు అనుకూలమని బీజేపీ అంచనా వేస్తూ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరించి ప్రకటన చేసిందని తెలుస్తోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ముందే ప్రకటించాయి. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు కమలం పార్టీ ముందుగా అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సవాల్ విసిరింది. పట్టభద్రుల అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, పార్టీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్రావు, ప్రసన్న హరికృష్ణ టికెట్ ఆశించగా సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మరోమారు తమ అభ్యర్థిగా ఖరారు చేసి పార్టీ అధిష్టాన వర్గానికి నివేదించింది. అయితే పోటీకి జీవన్ రెడ్డి విముఖత చూపడంతో నరేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్,
మెదక్ టీచర్ నియోజకవర్గానికి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తాజా పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మరింత ఒత్తిడిలో పడింది. బీఆర్ఎస్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, డాక్టర్ బిఎన్ రావు, టస్మా నాయకుడు యాదగిరి శేఖర్రావు టికెట్ ఆశిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎటువంటి ఆలోచన చేస్తుందో ఇటు పార్టీ నేతలకు గాని, అటు కార్యకర్తలకు గాని అంతుపట్టడం లేదు. అసలు పోటీలో ఉంటామో లేదో కూడా తెలియకపోవడం పార్టీ వర్గాలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేయకుండా చంద్రశేఖర్ గౌడ్కు మద్దతు పలికింది. ఈసారి కూడా ఎవరికైనా మద్దతు పలుకుతుందా లేక పోటీ చేస్తుందో ఇంకా క్లారిటీ రాలేదు. కేవలం పోటీకి బీఆర్ఎస్ విముఖత ప్రదర్శిస్తే పార్టీ మనుగడ ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. పార్టీ క్యాడర్ ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ వైపు చీలిపోయే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై బీఆర్ఎస్ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.